హాయ్ అండి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏవైనా స్నాక్స్ పెట్టాలి అనుకున్నప్పుడు ఈ పొటాటో బాల్స్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా మనం వీటిని రెడీగా చేసి ఇవ్వచ్చు. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మీడియం సైజ్ ఆలూని ఒక 5 ఆలూని వేసుకోవాలి. వేసేసుకొని అవి ఉడకడం కోసం కుక్కర్లో 2 కప్పుల వాటర్ని వేసేసి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆలు కొంచెం చల్లారిన తర్వాత పొట్టంతా తీసి ఒక ప్లేట్లోకి వీటన్నిటిని కూడా వేసుకోవాలి. వేసేసుకొని వేరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆలు మ్యాషర్తో మెత్తగా చేసుకోవాలి. మనకి ఉండలలాగా లేకుండా చాలా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆలు అంత దగ్గరగా అనుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఆలు కలుపుకునేటప్పుడు ఆలు అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి. కొంచెం గట్టిగా ఉన్నా కూడా కొంచెం వాటర్ అనేది స్ప్రెడ్ చేసుకొని ఇలా స్మూత్గా సాఫ్ట్గా ఉండేలాగా మీరు చూసే విధంగా ఆలూనంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇదంతా కూడా పక్కకు పెట్టుకొని కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. పగుళ్ళు అనేటివి లేకుండా చాలా సాఫ్ట్గా ఉండేలాగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకొని అన్నిటినీ కూడా అలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే ముందుగానే ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడకగానే ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పొటాటో బాల్స్ అన్నీ కూడా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి. హైలో పెట్టుకున్నామంటే మనకి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చాలా మెత్తగా కూడా వస్తాయి. అంతేనండి, చాలా సింపుల్గా పొటాటో బాల్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే టొమాటో సాస్తో సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.